ఐపీఎల్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు అయిన ఈ వారంలో ప్రతి మ్యాచ్ కూడా ఎంటర్టైన్ చేశాను. ఈ మొత్తం 8 మ్యాచ్ల్లో నేను బాగా ఎంజాయ్ చేసింది, బాగా నచ్చిన మ్యాచ్లు అంటే 3. అందులో 2 ఆర్సీబీ ఆడిని, ఒకటి ఎస్ఆర్హెచ్ ఆడింది. సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ చిత్తుగా కొట్టి సూపర్ గా గెలిచారు. ఇంకా ఆర్సీబీ అయితే మనందరం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా ఆడుతున్నారు. అది కూడా చెన్నైలో సిఎస్కేని ఆ చెన్నై స్టేడియంలో దాదాపు 6,155 రోజుల తర్వాత వాళ్ళ మీద గెలిచారంట. ఎప్పుడో 2008 ఐపీఎల్ స్టార్టింగ్ లో గెలిస్తే మళ్ళీ నాలుగు గెలిచారు. సో ఆర్సీబీ టీం అటు బౌలింగ్ పరంగా, అటు దయల్ గానీ, ఎఫిషూడ్ గానీ వీళ్ళందరూ చాలా బాగా వేస్తున్నారు. ఇంకా బ్యాటింగ్ పరంగా ఫిన్సాల్ట్, కెప్టెన్ అండ్ అలాగే మన కోహ్లీ వీళ్ళందరూ కూడా ఎరగజేస్తున్నారు. ఆ ఫీలింగ్ కూడా సూపర్ గా ఉంది. సో ఆర్సీబీ టీమ్ డెఫినెట్ గా అయితే సెమీస్ కి వస్తుంది, అట్లాగే ఫైనల్ కూడా వచ్చిద్దామని నాకు అనిపిస్తుంది. ఇంకా మన సన్ రైజర్స్ టీం గురించి చెప్పుకోవాలంటే బ్యాటింగ్ లో వాళ్ళందరూ మెంటల్ మెంటల్ మాట్లాడతారు వాళ్ళు. సో కాటేరమ్మ కొడుకులు అంటారు కదా మన వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ బ్యాటింగ్ అలాగే ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఎరగదీశారు, రెండో మ్యాచ్ లో మాత్రం నేను కొంచెం హట్ అయ్యాను. ఎందుకంటే రెండో మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ వస్తుంది, ఘనంగా గెలుస్తారు, ఎల్ఎస్జీ టీమే కదా అనుకున్నాను. కానీ ఎల్ఎస్జీ వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు కూడా మనుషులే, ప్రతి మ్యాచ్ ఆడలేరు, ప్రతి బాల్ కనెక్ట్ అయిపోదు. పైగా అవతల టీం వాళ్ళు కూడా గెలవడానికి వస్తారు కదా, వచ్చి ఏదో కొట్టించుకుని ఓడిపోవాలని అనుకోరు కాబట్టి సరే ఒక మ్యాచ్ వాళ్ళకి ఇచ్చేంత వరకు ఆడిపోయింది. ఇంక ఈ 2 మ్యాచ్ల తర్వాత ఎల్ఎస్జి అండ్ డిసి జరిగిన మ్యాచ్ లో అశుతోష్ శర్మ అతను మాత్రం అసలు బీభత్సంగా మ్యాచ్ ఎల్ఎస్జి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత బలవంతంగా లాక్కున్నట్టు 30 బాల్లోనే 66 పరుగులు చేసి ఆ మ్యాచ్ మాత్రం అసలు హైలైట్ మ్యాచ్. ఆ కుర్రోడు చాలా బాగా ఆడాడు. ఆ కుర్రోడితో పాటు నిమిషో నీకు ఏదో పేరు, అతను కూడా 15-13 బంతుల్లోనే 44 పరుగులు కొట్టాడు. సో ఆ మ్యాచ్ వాళ్ళిద్దరు కలిసి మ్యాచ్ చదువుకునే మ్యాచ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిన మ్యాచ్లు. ఇంకా బోరింగ్ గా జరిగిన మ్యాచ్లు అంటే ఎంఐ టీం ఆడింది ఒక మ్యాచ్ 146 పరుగులు ఎంతో చేశారు, అది లో స్కోరింగ్. సో అది కొంచెం బోర్ అనిపించింది. అలాగే ఆర్ఆర్ తో జరిగిన మ్యాచ్ కూడా అవి కూడా లో స్కోరింగ్, అవి కూడా బోరింగ్ అనిపించింది. సో ఇది రెండు తప్పితే మిగతా అన్ని మ్యాచ్లు కూడా టఫ్ ఫైట్ జరిగింది. సో ఈ వీక్ కూడా చాలా మంచి మ్యాచ్లు ఉన్నాయి. నేనైతే వెయిట్ చేస్తుంది ఆర్సీబీ ఎంఐ మ్యాచ్ గురించి. సో ఆ మ్యాచ్ అయితే చాలా టఫ్ గా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. సో ఈ టోటల్ ఐపీఎల్ సీజన్ లో మీకు నచ్చిన మ్యాచ్ ఏంటి, అలాగే మీరు సపోర్ట్ చేస్తున్న టీం ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే ఆర్సీబీ. వాళ్ళిద్దరిలో ఫైనల్ కి రావాలి, వాళ్ళిద్దరు ఫైనల్ ఆడాలి. వాళ్ళిద్దరిలో ఎవరు తప్పుకుంటా నేనైతే హ్యాపీ. ఇంక ఈ చెన్నై బొంబాయి వీళ్ళు ఎప్పుడు ఫైనల్ కి వెళ్తారు, కప్పులు కొడతారు, ఎప్పుడు ఆలే కొడతారుగా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. నేనైతే ఆర్సీబీ కప్పు కొట్టాలనుకుంటా 100%. కాకపోతే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టాలి. సో మ్యాచ్ అయితే చాలా బాగా, చాలా ఎంటర్టైన్ గా జరుగుతున్నాయి, భారీ స్కోర్లు నమోదు అవుతుంది. ఈ భారీ స్కోర్లు చూసి 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 కూడా ఒక 150-160 పరుగులు వస్తే ఏదో లో స్కోర్ లాగా అనిపిస్తుంది, మ్యాచ్ బోరింగ్ గా అనిపిస్తుంది. సో మన హైదరాబాద్ వాళ్ళు మన కాటేరమ్మ కొడుకులు మనకు అలా అలవాటు చేస్తారు. దానికి తగ్గట్టు ఆర్సీబీ వాళ్ళు కూడా భారీ స్కోర్లు చేయడంతో అది ఇంకా ఎక్కువైపోయింది. సో ఈ వీకెండ్ కూడా, ఈ వీక్ అంతా కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మ్యాచ్ సొంత గ్రౌండ్ లో జరిగింది, ఇప్పుడు చాలా టీంలు అవుట్ ఆఫ్ గ్రౌండ్ లో ఆడతాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి మ్యాచ్. సో డెఫినెట్ గా చూడండి. అలాగే అదే మ్యాటర్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసుకో, నా పేరు కింగ్ సతీష్. రోజు ఐపీఎల్ అప్డేట్స్ నా ఛానల్ లో వస్తాను అంటే, సో డోంట్ మిస్. ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.